ఈటీవీ న్యూస్ కి స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాత్రి నుంచి కురుస్తున్న వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేని వర్షాలకు విజయవాడ మొగల్రాజపురంలో కొండ చర్యలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో 5గురికి గాయాలయ్యాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. విజయవాడ బస్టాండ్ చుట్టూ వరద చేరింది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కొత్తపేట పోలీస్ స్టేషన్లోకి వరద నీరు చేరడంతో రికార్డులు తడిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలోని తొర్లపాడు సమీపంలో ఉన్న చెరువు పూర్తిగా నిండిపోయి అలుగుపారుతోంది. గుంటూరులోని కలెక్టర్ కార్యాలయ రహదారి 3 వంతెనల మార్గం చుట్టుగుంట పరిసరాల్లో రహదారులపైకి భారీగా వరద నీరు చేరింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. మంగళగిరిలోని టిట్కో ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. తాడేపల్లిలోను లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లు నీట మునిగాయి. కాకినాడ జిల్లా తునిలోని వీరవరపుపేటలో సుమారు 130 ఏళ్ల చరిత్ర కలిగిన కోవెల వర్షాలకు నేలకూలింది. కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు శివారులో మురుగువాగులో కారు కొట్టుకుపోగా అందులోని తండ్రి కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న వర్షాలతో తలెత్తుతున్న పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారుల నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిపై వివరాలు తెలుసుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకలో పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు మరో 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందన్న హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వర్షాలు, వరదల కారణంగా తాగునీరు, ఆహారం కలుషితమయ్యే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దని తెలిపారు. భారీ వర్షాలు, వరదలపై ఆయా ప్రాంతాల ప్రజలకు ఫోన్ల ద్వారా సందేశాలను ఇస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెన్షన్లు పంపిణీ చేయలేని ప్రాంతాల్లో 2-3 రోజుల్లో లబ్ధిదారులందరికీ పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. తెలంగాణలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. రోడ్లపై వరద నీరు నిలవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి వికారాబాద్ మధ్యలో చిట్టంపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శివసాగర్ ప్రాజెక్టు అలుగు పారుతుండగా సర్పంచ్పల్లి ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ఉరుములతో కూడిన వర్షం పడింది. పరకాల, దుగ్గొండి, గీసుకొండ, నర్సంపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్లో పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిన్న రాత్రి నుంచి తెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. వనపర్తి జిల్లా మదనపురం మండలంలో సరళాసాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఉమామహేశ్వరంలో కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బుర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. మధిరలో కట్టలేరు, మున్నేరు, వైరా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో వర్షం దంచికొట్టింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేసి కట్టిన నిర్మాణాల కూల్చివేతను హైడ్రా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ గగన్పాట్లో కూల్చివేతలు చేపట్టింది. అప్పచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన 18 షెడ్లను అక్రమంగా వేసినట్టు గుర్తించిన హైడ్రా ఇవాళ వాటి కూల్చివేత చేపట్టింది. చెరువుకు అడ్డుగా నిర్మించిన ప్రహరీ గోడ కూల్చివేసింది. ఆయా షెడ్ల వద్ద కార్మికుల కోసం నిర్మించిన తాత్కాలిక నివాసాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. మొదట తాత్కాలిక నివాసాలు ఖాళీ చేయాలని చెప్పిన అధికారులు కొంత సమయం తర్వాత వాటి కూల్చివేత చేపట్టారు. ఈ షెడ్ల వల్ల అప్పచెరువు దిగువ భాగంలోని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నట్టు గుర్తించిన హైడ్రా వాటి కూల్చివేత చేపట్టింది. 4 ఏళ్ల క్రితం షెడ్లలోకి నీరు రాకుండా చెరువుకు గండి కొట్టారని ఆరోపణలు ఉండగా బీజేపీకి చెందిన మైలా దేవపల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి షెడ్లు కూడా కూల్చివేశారు. ఓవైపు చెరువులను ఆక్రమించి కట్టిన భవనాల కూల్చివేత సాగుతుండగానే ఇతర ప్రాంతాల్లోని చెరువుల ఆక్రమణలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పటాన్ చెరువులో సాకి చెరువును పరిశీలించారు. ఈ చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్టు అధికారులు గుర్తించగా ఇవాళ కమిషనర్ వాటిని పరిశీలించారు. సాకి చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 135 ఎకరాలు కాగా 10 ఎకరాల చెరువు కబ్జాకి గురైనట్టు అధికారులు అంచనా వేశారు. చెరువుని ఆనుకునే తూములు మూసేసి ఇన్కోర్ సంస్థ అపార్ట్మెంట్ కట్టారనే ఆరోపణలు ఉండగా వాటిని రంగనాథ్ పరిశీలించారు. అనంతరం అమీన్పూర్లో శంభునికుంట, బందంకొమ్ము చెరువులను రంగనాథ్ పరిశీలించారు. అక్కడి అధికారులను అడిగి చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధులను తెలుసుకున్నారు.
2 చెరువుల కబ్జాలపై న్యాయవాది రవికృష్ణ చేసిన ఫిర్యాదుపై కమిషనర్ వాటిని పరిశీలించారు. ఆయా చెరువుల ఆక్రమణలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువుల కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు హైడ్రా చేసిన సిఫారసు ఆధారంగా సైబరాబాద్ పోలీసులు 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ వింగ్లో కేసులు నమోదు చేసినట్టు సిపి అవినాష్ మహంతి తెలిపారు. ఈ కేసులు నమోదు చేసిన వారిలో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశు, బాచుపల్లి ఎంఆర్ఓ పూల్సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్లపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎఫ్టీఎల్లో అనుమతులు ఇచ్చినందుకు ఆయా అధికారులపై చర్యలు చేపట్టాలని 2 రోజుల క్రితం హైడ్రా చేసిన సిఫారసుల ఆధారంగా సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రామగుండంలో పవర్ ప్లాంట్ పునర్నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని, సింగరేణి జెన్కో సహకారంతో ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సహచర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కలిసి రామగుండంలో పర్యటించిన భట్టి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పవర్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించామని, 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని భట్టి వెల్లడించారు. అతి త్వరలోనే పవర్ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తామని చెప్పారు. భూసేకరణపై ప్రతిపాదన త్వరగా పంపించాలని అధికారులకు సూచించినట్టు భట్టి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ ఒకరోజు ముందే చేపట్టారు. సెప్టెంబర్ 1న ఆదివారం వచ్చినందున లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ చేపట్టారు. చాలా చోట్ల భారీ వర్షంలో కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ చేపట్టారు. ఉదయం నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులు ఇళ్లకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోంమంత్రి అనిత ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర వికలాంగులు, వృద్ధులకు స్వయంగా పింఛన్లు అందించారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగుట్టలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జోరువానను లెక్క చేయకుండా లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులో సత్వర న్యాయం జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అప్పుడే భద్రతపై మహిళలకు భరోసా కలుగుతుందని తెలిపారు. ఢిల్లీలోని భారత మండపంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జరిగిన జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో మోదీ మాట్లాడారు. కోల్కతా జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, ఠానేలో 2 బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేసిన మోదీ మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల భద్రత సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయాలని చెప్పారు. సుప్రీంకోర్టు లేదా న్యాయ వ్యవస్థపై ప్రజలు ఎన్నడూ అపనమ్మకం చూపలేదని చెప్పిన ప్రధాని న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని రక్షిస్తుందని అంతా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థ తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయన్నారు. దేశంలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమని గుర్తు చేసిన మోదీ ఆ సమయంలో ప్రాథమిక హక్కుల పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. మహిళలపై నేరాలను సంబంధించి అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయని, సత్వర న్యాయం జరిగేలా న్యాయ వ్యవస్థ చూడాల్సిన అవసరం ఉందని మోదీ కోరారు.